లాలిత రూప యౌవన విలాస విభాసినులైన అంబికాంబాలికలన్ వివాహమయి భారత వంశకరుండు కామలీలా లలితానుభోగరసలాలసుడై నిజరాజ్యభార చింతాలసుడయ్యే కామికి నయంబున వండుదలంపబోలునే. ఇట్లు సకల వ్యాపార రహితుండై కాశీరాజదుహితలను అయ్యిరువులను అతి ప్రణయ గౌరవంబునందగిలి అమల సుధారమ్య హర్మ్యతలంబుల నవకుసుమామోదనందనముల కృతకాద్రికందర క్రీడాగృహాంగణ వివిధ రత్నోపల వేదికలను కలహంస కలనాద కమనీయ కమలిని దీర్ఘికాసైకత తీరములను రమించుచును కామరాగాధికాసక్తి చేసి శోషించి విచిత్ర వీర్యుడు అమరపురికి దనిన అతనికి పరలోక విధుల శాస్త్ర దృష్టి వెలయజేసే అపగాతనూజుడు అఖిల బాంధవులయు బ్రాహ్మణులయు తోడ భానునిభుడు. మరియు అత్యంత శోకార్ణవంబున మునింగిన తల్లిని మరదండ్రను ఆశ్వాసించి అరాజకంబైన రాజ్యంబు అకలంకంబుగా ప్రతిపాలించుచున్న కొడుకు అఖిల ధర్మవిధు గాంగేయుంజూచి సత్యవతి ఇట్లనియే శంతను సంతానంబును సంతత కీర్తియును పిండ సంస్కృతియును అత్యంత మహీభారమును పరంతప నియంద చిరతరంపై నిలిచన్. జననుత సర్మధర్ములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కువంబనగ ఎరుంబుదు. ఉన్నత గుణాఢ్యుడవున్ భరతాన్వయావలంబనుడవు నీవ నిన్నొకడు పంచద చేయుము మత్ప్రియంబుగన్. ఇక్కురువంశంబున నీ ఒక్కరుడవ ఉన్నవాడవు ఉర్వీరజ్యం వెక్కటి సేకొని తేజము దిక్కుల వెలిగింపు సంతతియుబడయుము ఒగిన్. నిరతంబు బ్రహ్మ మొదలుగా వరుసన ఎడతెగక ఇట్లు వచ్చిన వంశంబు ఉరుభుజ నీవుండగ నీ తరమున విచ్ఛిన్నమగుట ధర్మువే అనినన్. విని భీష్ముడనియే మీకిట్లని ఆనతీయదగునే అమ్మెయి నా పల్కిన పల్కును మరి నా దాల్చిన వ్రతమును చెరుప అంత చిరుతనే చెప్పుమా. హిమకరుడు శైత్యమును అర్యముడు మహాతేజమును హుతాశనుడు స్నత్వము విడిచిరేని పూర్వర్థము నా చేకొనిన సద్వ్రతంబు విడుతునే. పృథివ్యాది మహాభూతంబులు గంధాది గుణంబులను ఎట్లు విడువవు అట్ల ఏనును గురు కార్యంబున మీ శుల్కార్థంబుగా సర్వజన సమక్షంబున నా చేసిన సమయస్థితి విడువను. అది అట్లుండే మీ ఆనతిచ్చినట్లు నా ఎరుంగని ధర్మములు లేవు. శంతను సంతానంబు శాశ్వతంబగునట్లుగా క్షత్రధర్మంబు చెప్పెదా నా చెప్పిన దాని
ధర్మార్థ విధులయి లోకయాత్ర నిపుణులైన పురోహిత ప్రముఖ నిహిల బ్రాహ్మణ వరులతో విచారించి చేయునది అని భీష్ముడు అందరూ విన ఇట్లనియే. పితృవధజాత కోప పరిపీడితుడై జమదగ్నిసూనుడు ఉద్ధత బలు హైహయున్ సమరదర్పితు చంపి అశేష తరుణీపతులను జంపే. గర్భగత బాలురునాదిగా అట్టి చోట తత్సతులకు తొల్లి ధర్మ విధి సంతతి నిల్పరే పుసురోత్తముల్. మరి అదియునుగాక యుతచ్చుండు అను మునివరుని పత్ని మమతయను దాని గర్భిణిని అభ్యాగతుండై బృహస్పతి దేవరన్యాయంబున అభిలషించిన తదీయ గర్భస్థుండైన పుత్రుండు ఎరింగి ఇది ధర్మ విరుద్ధం పని ఆక్రోశించిన వానికి నలిగి బృహస్పతి సర్వభూతేప్సితంబైన ఈ కార్యంబునందు నాకు ప్రతికూలుండవైతివి కావున దీర్ఘతమంబును పొందుమని శాపం ఇచ్చిన. వాడును దీర్ఘతముండునా బుట్టి సకల వేదాంగ విధుండయి జాత్యంధుండయ్యును తన విద్యాబలంబున పెద్ద కాలంబునకు ప్రద్వేషిణి అనునొక్క బ్రాహ్మణి వివాహంబయి గౌతమాదులైన కొడుకులన్ పెక్కండ్రన్ బడసిన అది లబ్ధపుత్రయై తన్ను మెచ్చకున్నా ఇట్లు ఏల నన్ను మెచ్చవని దీర్ఘతముండు ప్రద్వేషిని అడిగిన అది ఇట్లనియే. పతియు భరించుగావున భర్తయ్యే భామ భరింపబడుగాన భార్యయ్యే పరగనవి మనయందు వీడ్వడియే నిన్ను నేన ఎలకాలము భరింతుగాన. ఎంతకాలమైన ఇప్పాట భరింపనోపను ఇంక నరుగు మొండు కడకు అనిన నిర్దయాత్మలని దీర్ఘతముడు అల్గి సతులకెల్లనప్పుడు శాపమిచ్చే. పతిహీనలైన భామినులు అతి ధనవతులయ్యు కులజలయ్యును అనలంకృతలయ్యడు మాంగల్యరహితలయ్యడు కృపణ వృత్తిని ఇదియు మొదలుగా అని శాపం ఇచ్చిన దీర్ఘతమునకు అలిగి ప్రద్వేషిణి ఇమ్ముదుకని ఎటనేనియున్ కొనిపొండు అని తన కొడుకులం పంచిన. వారును అయ్యౌతచ్చు అతివృద్ధు జాత్యంధు ఇంధనంబులతో బంధించి మోహాంధులయ్యి గంగలో విడిచిన. అమ్మునియును ప్రవాహ వేగంబున పెక్కు దేశంబులు గడచి చనియే. అంతనొక్కనాడు బలి అనురాజు గంగాభిషేకార్థంబు వచ్చిన వాడు ఇంధన బంధనంబున ఉండియు ఉదాత్తానుదాత్త స్వరిత ప్రచయస్వర భేదంబులేర్పడ సలక్షణంబుగా వేదంబులం చదువుచు తరంగ ఘట్టనంబునం తనయున్నదరి చేర వచ్చిన వాని తీరంబు చేర్చి ఇంధన బంధనంబులు విడిచి మహర్షి మామతేయుంగా నెరిగి కన్నెరింగించి నమస్కారంబు చేసి ఇట్లనియే. ఎందుండి వచ్చి తిందులకు ఎందులకేగెదు మహామునీశ్వర విద్వద్వందిత నా పుణ్యంబున చెందితి నిన్ను ఇష్టఫలము చెందిన పాట. ఏన పుత్రకుండనై ఎవ్విధంబునను సంతానంబు వడయనేరకున్నవాడా నాకు సంతానదానంబు దయచేయుమని అతని పూజించి తన పురంబునకు దోడ్కొనిచని ఋతుమతి అయి ఉన్న
తన దేవి సుధేష్ణయను దాని సమర్పించిన అదియును పుట్టుచీకు వృద్ధు పూతిగంధానను వేదజడుని పొంద వెలది రోసి తన్న పోనిదాని తన్వి కోమలి తన దాసి కూతు బంచే తపసి కడకు ఆ దీర్ఘతముందును దాని వలన కాక్షీవదాదుల ఏకాదశ పుత్రులం పుట్టించిన బలియును సంతసిల్లి వీరుడు నా పుత్రకులే అనిన అమ్ముని వానికిట్లనియే వీరలు నీ కులపుత్రులు గారు భవద్దేవి దాది గాదిలిసుతకున్ భూరిభుజ ఉద్భవించిన వారు మహాధర్మపరులు అవారిత సత్వుల్ అనిన అబ్బరి సంతానార్థిగావున వెండియు అమ్ముని ప్రార్థించి తత్ప్రసాదము వడసి సుధేష్ణ నియోగించిన దీర్ఘతముండును దాని అంగంబులెల్లనంటి చూచి వంశకరుండును మహాసత్వుండును అయ్యడు కొడుకు నీకున్ పుట్టునని అనుగ్రహించిన దానికి అంగరాజను రాజర్షి పుట్టే ఈ విధంబున ఉత్తమ క్షత్రియ క్షేత్రంబులందు ధర్మ మార్గంబున బ్రాహ్మణుల వలన పుట్టి వంశకరుడైన క్షత్రియులు అనేకులు గలరు. కావున నియతాత్ము జగత్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణు పడయంగావలయు వాడు సంతతిగా వించు విచిత్ర వీర్యక క్షేత్రములన్